ఆరోగ్యవర్ధన్లో నేను 2 సార్లు చికిత్స తీసుకున్నాను. మొదటిసారేమో నా ఎడమ కన్నుకు ఒక 2-3 సంవత్సరాలు దాన్ని భరించాను. ఒక 3-4 గంటలకు ఒకసారి ఎడమ కన్ను లాగినట్టు తీవ్రంగా నొప్పి వచ్చేది. తర్వాత అది అంతా 30-40 సెకండ్లు మ్యాక్సిమం 1 నిమిషం ఉండి వెళ్ళిపోయేది. కానీ ఆ 1 నిమిషం లోపల దృష్టి అంతా మబ్బుగైపోయేది. పూర్తి దట్టమైన పొగ మంచు కప్పినట్టు ఏం కనపడకపోయేది. తర్వాత ఈ కంటి ముందర ఏదో నల్లగా దోమలు ఈగలు కుప్పలు పోతున్నట్టు కనిపిస్తుండే. తర్వాత ఇద్దరిద్దరు కనిపించేది. అది ఆ కొన్ని సెకండ్లే, 40-50 సెకండ్లు. తర్వాత తన దగ్గర స్పాంటేనియస్గా వెళ్ళిపోయేది. మళ్ళీ నార్మల్ ఉంటుంటాయి. ఎక్కడో మన మోడర్న్ హాస్పిటల్ చూయించుకున్నా వాళ్ళు కూర్చోండి అని డాక్టర్ చెప్పడం, నేను కూర్చోవడము, ఆ సెట్ ల్యాంప్లో పెట్టుకొని ఆఫ్టర్స్కోప్ తీసుకొని రకరకాల పరీక్షలు చూస్తే కూడా వాళ్ళు చూసే వరకు అది ఉండదు. 30-40 సెకండ్ వెళ్ళిపోతుంది. వీళ్ళు సర్దుకునే వరకు ఆ 30-40 సెకండ్ వెళ్ళిపోతుంది. అప్పుడు నార్మల్ ఉంటా. అప్పుడు ఏం చూసినా వాళ్ళు లేదు సార్, ఫండస్ క్లియర్ ఉంది, ఆక్లోడ్ మూమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, పీపుల్ అన్నీ బాగుంది ఉంటుంది. సరేలే ఇంకా ఇది మన వల్ల కాదని ఒక 2 సంవత్సరాలు వదిలేసిన. అయిన తర్వాత ఆలోచన వచ్చింది. ఈ ఆరోగ్యవర్ధని డాక్టర్ అమ్మ ఆమె శాలాక్య శాస్త్రంలో ప్రత్యేక విశిష్ట డాక్టర్ అని తెలిసింది. అంటే హెడ్ అండ్ నెక్, మెదడు, చెవులు, కన్ను, థ్రోట్ ఇలాంటివన్నీ ఎండి ఆయుర్వేదం పైన ఇది ఒక స్పెషాలిటీ. మళ్ళీ జస్ట్ లైక్ ఎంఎస్ జనరల్ సర్జరీ అయిన తర్వాత కొందరు ఎంసీహెచ్ చేస్తారు, పిహెచ్డి చేస్తారు, లేకుంటే నెఫ్రాలజీ, ఆఫ్థాల్మాలజీ ఈ విధంగా చేస్తుంటారు. అట్లా ఇది కూడా అట్లా సబ్జెక్ట్ అని తెలుసుకొని పోయి చెప్పిన ఆమె ఇట్లయితుంది ఎడమ కన్ను. అప్పుడప్పుడు కొన్ని సెకండ్లు నేను భరిస్తూ వస్తున్నా, 2 సంవత్సరాలు ఆయా. మరి దానికి ఏమైనా శాశ్వతమైన ప్రయోగం ఉందా అని అంటే పర్లేదండి అని పరీక్ష చేసింది. చేసిన తర్వాత చెప్పింది ముందే, డాక్టర్ గారు ఇది 25-30 దినాల్లో క్లియర్ అవుతుంది, మీరు ట్రీట్మెంట్ ప్యాటర్న్ అంతా రాసిస్తాను, ఒక 30 దినాలు టైం పడుతుంది అన్నది. పర్లేదమ్మా అని చెప్పారు. అని అప్పుడే మొదలుపెట్టిన చికిత్స. ఆ విధంగా పంచకర్మలో అన్ని స్నేహ, స్వేదన, వమన, వస్తి అవన్నీ చేయించారు. శిరోధార, అక్యుప్రెషరు, తర్వాత ఘృత తాటకం, ఘృత తర్పణం ఇలాంటివన్నీ కొన్ని ప్రొసీజర్లు చేశారు. నిజంగానే 25 రోజులకే నాకు అది క్లియర్ అయింది. తర్వాత చూసాను, కొన్ని మాత్రలు కూడా వాడాను, ఔషధాలు. అది 2018 సంవత్సరం. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ నాకు ఎన్నడూ అది రిపీట్ కాలేదు. దృష్టి మాంద్యం కాలేదు. డిప్లోపియా అంటే ఇద్దరిద్దరు కనపడడం అది పోయింది. ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారికి చెప్పకుండా ఉన్న విషయం ఒకటి ఏంటంటే 20% క్యాట్రాక్ట్ ఉందని అదొరక ఐ స్పెషలిస్ట్ వరంగల్లో చెప్పారు. కనుక 2-3 సంవత్సరాలు మెచ్యూర్ అవుతుంది, అప్పుడు మనం సర్జరీ చేస్తాము అని అన్నారు. కానీ ఈ చికిత్స చేసిన తర్వాత ఇప్పటికీ అంటే 8 సంవత్సరాలు అయింది, ఆ 20% క్యాట్రాక్ట్ కూడా పోయింది. అంతకుముందు అది చిన్న ప్రింట్ చూడాలనుకుంటే కొంచెం రీడింగ్ లెన్సెస్ పెడుతుంటే, ఇప్పుడు న్యూస్ పేపర్ ప్రింట్ వరకు లెన్సెస్ లేకుండానే చదవగలుగుతున్నాం. ఇంకా మరీ మందుల సీసాల మీద ఉన్న మైక్రో ప్రింట్ చూడాలంటే అంత 2-3 సెకండ్లు రీడింగ్ లెన్స్ పెట్టుకొని అది చూసి మళ్ళీ తీసేస్తున్నాం. ఆ విధంగా ఉంది. సో ఆ నల్లగా దోమలు, ఈగలు పోయినట్టు వచ్చే దృశ్యం అవుతుంటే, అంటే తెల్లని గోడ కానీ క్లియర్ స్కై ఆకాశాన్ని చూసినప్పుడు కానీ అట్లా కనిపిస్తుండే, అవి కూడా అదృశ్యమైపోయినాయి. ఇప్పుడు ఏం కనపడలేదు. నిజానికి మా మోడర్న్ మెడిసిన్ లోపల ఈ మస్కై ఓలటాంటిస్ అంటారు, వాటిని తీసేయాలనే ప్రొసీజర్ లేదు. ఒకవేళ ఎవరైనా మొండి పేషెంట్ ఉండి 8 లక్షలు ఖర్చున పర్లేదు చేయాలంటే ఏదో మంచి విట్రెస్ రీప్లేస్మెంట్ అవి చేస్తారేమో తెలియదు. కానీ అవి ఇంత ఏం లేకుండా ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లోపలనే మస్కై ఓలటాంటిస్ అంటే మరకలు ఈగలు దూగలు కనిపించే దృశ్యము పూర్తి
కనపడకుండా పోయింది. అది మొదటి చికిత్స అయింది. తర్వాత మళ్ళీ 2021లో 2021లో నా స్పైన్ అంటే D6 D7 అంటారు వర్టెబ్రాలు, అంటే థొరాసిక్ వీపుకి సంబంధించిన వర్టెబ్రాస్. ఆ సంగతి నిద్రలో ఒక్కసారి నొప్పి వచ్చింది. వస్తే లేచి కూర్చుంటే ఎటు స్పైన్ కదలనిస్తలేదు, ముందుకు వెనక్కి పక్కకు. ఇంకా నెమ్మదిగా అలవాటు చేసుకున్నా. తర్వాత డాక్టర్లు చూపాను, ఆర్థోపెడిషియన్స్కు. వాళ్ళు ఎక్స్రేలు స్పానింగ్లు అన్నీ చేసి వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయిండ్రు. ఎందుకంటే ఎక్కడైతే నేను నొప్పిని చూపిస్తున్నారో అక్కడ తెల్ల మాస్ ఎక్స్రేలాగా అనిపిస్తుంది వాళ్ళకు. మరి ఇది ఏంటి అనేది డిసైడ్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఆంకాలజిస్టు అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ పిలిచారు. వారు ఒకవేళ అది క్యాన్సర్ మాస్ ఏమో, ఆస్టియోసార్కోమానేమో అన్నట్టు ఏదో డౌట్స్ వాళ్ళవి. దానిపైన స్పైనల్ బయాప్సీ కూడా తీసి అన్ని పరీక్షలు చేసి దాంట్లో కూడా నార్మల్ వచ్చింది. హెమటాలజిస్ట్ చూశాడు, ఏమైనా బ్లడ్ వెసల్స్లో డిఫెక్ట్స్ కనిపిస్తాయని, అదే నార్మల్ ఉంది. ఈ విధంగా ఎన్ని పరీక్షలు చేసినా అంత నార్మల్ ఉంది, నొప్పి మాత్రం ఉంది. కనుక వాళ్ళు ఏం చేయలేదని చెప్పి నేను డాక్టర్ దగ్గర మళ్ళీ డాక్టర్ సుచిత గారి దగ్గరికి వచ్చి చూశాను. ఇంకా నా వంతు వచ్చినప్పుడు పిలిస్తే వెళ్ళి కూర్చొని చెప్తే ఏంటంటే స్పైన్ లోపల నొప్పి వస్తుంది, 4 రోజులైంది నొప్పి వచ్చి. పరీక్షలు అక్కడ అవుతున్నాయి హాస్పిటల్స్లో, అవన్నీ పెద్ద రిపోర్ట్స్ చాలా ఉన్నాయి, స్కానింగ్ అవన్నీ కూడా MRI అన్నీ చేశారు, కానీ కంక్లూజన్కి రాలేకపోతున్నారు అని చెప్పాను. చెప్తే సరే డాక్టర్ గారు అని చూసింది, ఏదో పాల్పేషన్ స్పైన్ మీద కొద్దిగా 2 సార్లు ఒత్తి చూసింది, అర్థం చేసుకొని వింటే నేను మళ్ళీ 25-30 డేస్లో క్లియర్ అవుతుంది, చేసేస్తాం అన్నది. సరే అమ్మ అని ట్రీట్మెంట్ తీసుకున్నాం. అప్పుడు కూడా ఈ మామూలు పంచకర్మలు ఉండే సిద్ధాంతాలు చేశారు, అంటే స్నేహము అవన్నీ చేసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. 20-22 రోజులకు నొప్పి తగ్గిపోయింది పూర్తి. అంటే డాక్టర్ గారు ఎక్స్రేలు చూడలేదు, MRIలు చూడలేదు, స్కానింగ్లు చేయలేదు, ల్యాబ్ రిపోర్ట్స్ చూడలేదు, ఏం లేదు. నాకు అనుమానం వచ్చి, మీకు ఎట్లమ్మా ఇవన్నీ ఏం చూడకుండా చేస్తుంది, ఈ స్పైన్లో వైట్ డాట్ వచ్చింది కదా ప్యాచ్, అది ఏందో ఇప్పటికీ మాకు తెలుస్తలేదు అంటే, ఏం లేదంటే అవన్నీ బాడీకి ఇట్స్ ఓన్ రిపేరింగ్ మెకానిజం ఉంది, దానివల్ల అక్కడ బహుశా కాల్షియం డిపాజిట్ అయిందేమో అని చెప్పింది, దానిది మనకు షాడాగా కనిపిస్తుంది అని అన్నది. అంటే మరి అసలు స్పైన్ ఫ్రాక్చర్ అని నేను చెప్పలేదు కదా, నాకు తెలియదు, మీకు ఎట్లా తెలిసిందంటే మీరు కూర్చున్నప్పుడే చూశాను, నన్ను ప్రవేశిస్తుంటే క్లినిక్లకు కూర్చున్న స్టైల్ చూశాను. నేను పిలిచినప్పుడు మీరు నడిచి వచ్చే గేట్ అంటారు, అంటే నడక పద్ధతి చూసి నేను స్పైనల్ ప్రాబ్లమ్నే డిసైడ్ చేసుకున్నాను అని. అంటే ఆయుర్వేదంలో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అని లోతులకు హై లెవెల్కు పోయి తలలు పలగొట్టుకునే కంటే మన పెద్దలు ఎస్టాబ్లిష్ చేసిన ఈ ప్రాథమిక సూత్రాలు వాటిని సరిగ్గా అధ్యయనం చేస్తే మన దేహం మనకి అర్థమవుతుంది. అర్థం కాకుంటే ఆయుర్వేద పండితులు వాటిని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజానికి ఒక విషయం చెప్పాలంటే, సృష్టిలో ఒక మానవుడు తప్ప ఇక ఏ జంతువు వైద్యం దగ్గరకు పోదు. ఇంకొకటి ఏంటంటే, మనిషి పెంచిన జంతువులు మళ్ళీ వైద్యం దగ్గర పోవాల్సి వస్తుంది. మనిషి దగ్గర పెట్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులు ఉంటాయి కదా, ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు, పిల్లులు, కుక్కలు, ఏదైనా కావచ్చు, వాటికి మళ్ళీ జబ్బులు వస్తాయి. కానీ అడవుల్లో తిరిగే దానిలో జబ్బులు రావు. వాళ్ళు వచ్చినా 1-2 దినాలు రెస్ట్ తీసుకుంటాయి, వాటి పని చేసుకుంటాయి. ఈ విధంగా మన యొక్క ఆరోగ్యంలో కావచ్చు, మన యాటిట్యూడ్లో కావచ్చు, ఈ సోకాళ్ళు శాస్త్రజ్ఞులు అని చెప్పేటట్టు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వల్ల సమస్య జటిలమవుతుందేమో అని నా అనుమానం. సింపుల్గా ఎగిరిపోయేది పెద్ద పెద్దగా వేస్తుంది. దీనికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు. అంటే జంతువులలో చూశాను, కుక్కలలో, పిల్లలలో, ఎద్దులలో, అవి సామాన్యంగా అన్నిటికీ
ఐసీయూలు గీసీలు ఏం పెట్టుకోవు మరి అన్నీ క్లియర్ అవుతాయి. ఒక కుక్కకి దెబ్బ తగిలితే ఓ 4 దినాలు కుంటుకుంటూ నడుస్తుంది, తర్వాత మళ్ళీ మంచిగా నడుస్తుంది. ఇంకా ఏదో ఒకటి పర్మనెంట్ డిసేబిలిటీతో ఏదైనా ఉంటే ఒక ఎనిమల్, అది మానవుల్లో కూడా ఉంటుంది. ఎంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ ఈవెన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ ఏదో యాసిడిటీ అని ట్రీట్మెంట్ చేస్తారు, ఏదో తగ్గినట్టే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. అట్లా కొన్ని దశాబ్దాలుగా పీడింపబడుతున్న వాళ్ళు పేషెంట్లు కూడా నాకు బాగా తెలుసు. కనుక ఈ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అంటారు, అందువల్ల సమస్యలు జటిలమవుతున్నామని నా అభిప్రాయం. నేను వృత్తిరీత్యా రిటైర్డ్ ప్రొఫెసరు. నాకు చదువుకోవడం బాగా అలవాటు. రాత్రప్పుడు చదువుకుంటే కానీ నిద్ర పట్టదు. ఒకరోజు చదువుతుంటే సరిగ్గా చదవలేకపోయాను. అక్షరాలు సగం కనపడకుండా అయ్యాయి. అప్పుడు ఒక 2-3 రోజులు చూశాను, ఒక 5-6 రోజులు చూశాను కరెక్ట్ అవుతుందేమో అని. కానీ ఇంకా అది కరెక్ట్ అవ్వలేదు. దాంతో నేను అరవింద్ ఐ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు స్కానింగు, మిగతా టెస్టులు, రెటీనా టెస్టు చేసి కళ్ళలో నర్వ్ ఒకటి చిట్లిందని చెప్పారు. అంటే హెమరేజ్ అయింది, దాని బ్లడ్ బయటకు వచ్చింది మేడం, ఇది సీరియస్, మీరు ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. అయితే మనకి తెలిసిన ఐ సర్జను జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను ఆ రోజు, ఆ రిపోర్ట్స్ అవన్నీ తీసుకెళ్ళి. ఆయన ఏం చెప్పారంటే, మీరు సుచిత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆవిడ ఇలాంటివి తనకు వచ్చిన సమస్యల్ని కూడా ఆవిడ క్యూర్ చేసిందని చెప్పారు. అది విని నేను ఈ మేడం దగ్గరికి, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వచ్చాను. వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న ఫస్ట్ డే నాకు 50% ఇంప్రూవ్మెంట్ కనపడింది. నాకు అక్షరాలు సగం అక్షరాలే కనపడేవి. ఈమె దగ్గరకు వచ్చాక పూర్తి అక్షరం కనపడుతుంది, కానీ బ్లర్గానే కనపడుతుంది, అంత క్లియర్గా కనపడలేదు. అయితే ఈవిడ ట్రీట్మెంట్ తోటి గ్రాడ్యువల్గా ఆ బ్లర్నెస్ ఒక 80% తగ్గింది. ఇది నా ఎక్స్పీరియన్స్. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈవిడ రేచీకటి కూడా తగ్గించారట. అది ఇంగ్లీష్ వైద్యంలో తగ్గదు అని చెప్పారు. ఇప్పుడు నాకేంటంటే కళ్ళల్లో ఫ్లైస్, మస్కిటోస్ ఎగురుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. అది కూడా చెప్పాను ఆవిడకి. అయితే నాకు ఏం చెప్పారంటే, లోపల క్యాట్రాక్ట్ ఉంటే కూడా ఇప్పుడు ఈవిడ చేసే వైద్యంతో తగ్గుతుంది. సేకమని చేస్తారు, బాడీ మసాజ్ చేస్తారు, శిరోధార చేస్తారు, ఇలా ఇవి కాక మందులు కూడా ఇస్తున్నారు ఆవిడ. వీటితోటి నాకు ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి నేను ట్రీట్మెంట్లో ఉన్నాను. ఎవ్రీడే నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఇంకా కంప్లీట్గా నేను క్లియర్ అయిపోయానని చెప్పలేను, ఎందుకంటే ఆ ఫ్లైస్ ఇంకా తిరుగుతున్నాయి. చదవడం కొంచెం పర్వాలేదు, అంత ఇబ్బందిగా లేదు, కానీ కొంచెం రెస్ట్ తీసుకుని చదవాల్సి వస్తుంది. Mind Media, the voice of India.